We are at Bangkok Airport. ఇక్కడ మొత్తం 3 టెంపుల్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా ఒక టెంపుల్. బ్యూటిఫుల్ ఉంది, చక్కగా ఈవినింగ్ టైంలో వస్తే. I'm going to my 32nd country, which is Thailand. Ta-da! హలో మై లవ్లీ పీపుల్, వెల్కమ్ టు న్యూ సిరీస్ ఇన్ అ న్యూ కంట్రీ. నేను నా పేరెంట్స్ని తీసుకొని థాయిలాండ్ వెళ్ళొచ్చాను. ఇన్స్టాగ్రామ్లో రీల్స్లో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు కొంతమంది, బట్ ఇప్పుడు ఫుల్ వ్లాగ్ వీడియో సిరీస్ వస్తోంది. నా థాయిలాండ్ ట్రిప్ హైలైట్స్ని లెంత్ ఎక్కువ అవ్వకుండా డే వైజ్ ఎపిసోడ్స్గా మీ ముందుకు తెస్తాను. We are at Bangkok Airport. ఇక్కడ నుండి మేము చియాంగ్ రాయ్కి వెళ్ళాలి. Just moved into the brownstone building on Bainbridge Street. Oh my, what a feeling. Utica Ave subway down the block. I'm the only white boy here except for the cops. నైట్ నిద్ర లేదు, ఫుల్ టయర్డ్ అసలు. ఇప్పుడేమో సెకండ్ ఫ్లైట్ బోర్డ్ చేయడానికి వెళ్తున్నాం ఫ్రమ్ బ్యాంకాక్ టు చియాంగ్ రాయ్. Summertime Nikes, wintertime Timbs. Next stop, Fulton Street. Small shops, good vibes, grab a bite to eat. Guys smoking out the window, loud rap blasting. You ain't in Brooklyn until you hear that accent. టుడే ఇస్ డే 1. నైట్ అయితే అస్సలు నిద్ర లేదు, ఎందుకంటే మిడ్ నైట్ 12:30కి హైదరాబాద్ నుండి బ్యాంకాక్ ఫ్లైట్. 3 hours లే ఓవర్ తర్వాత బ్యాంకాక్ నుండి చియాంగ్ రాయ్ ఫ్లైట్. రీచ్ అయ్యేసరికి 12:30 అయిపోయింది. ఇక్కడ నేను తీసుకున్న హోటల్ పేరు లలునా హోటల్ అండ్ రిసార్ట్ చియాంగ్ రాయ్. హియర్ ఇస్ ద రూమ్ టూర్. చాలా చక్కగా ఉంది రిసార్ట్ అయితే మాత్రం. సపరేట్ బంగ్లా రూమ్స్, చాలా డిఫరెంట్గా ఉంది. వాష్రూమ్ అయితే చాలా పెద్దగా వచ్చింది. నైస్. బోర్డ్ అయితే ఇలా ఓపెన్ ర్యాక్ ఇచ్చారు. లాకర్ అక్కడ ఉంది. బాత్రూమ్స్ ఉన్నాయి. తర్వాత ఇంకా కాఫీ కప్స్ అండ్ ఇంకా మిగతావి ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఒక చిన్న ఫ్రిడ్జ్ ఉంది. అండ్ యా, రూమ్ అయితే కంఫర్టబుల్గా బాగుంది. తర్వాత లంచ్ చేసి ఫ్రెష్ అయ్యి హాఫ్ డే చియాంగ్ రాయ్ అట్రాక్షన్స్ చూడటానికి వచ్చాము. థాయిలాండ్లో అంతా ఓన్గా వెళ్ళిపోవచ్చు. మొబైల్ యాప్స్ లైక్ బోల్ట్ యూస్ చేసి క్యాబ్ బుక్ చేశాను. ఫస్ట్ అయితే వట్ హువాయ్ ప్లా కాంగ్ టెంపుల్కి వచ్చాము. ఇక్కడ చాలా పెద్ద బుద్ధా స్టాట్యూ ఉంది. మార్నింగ్ ఫ్లైట్ ల్యాండ్ అయ్యేటప్పుడు విండో నుండి కనిపించింది నాకు దిస్ బిగ్ బుద్ధా స్టాట్యూ. హైట్ ఎంత అనుకుంటున్నారు? 81 feet అంట. ఇక్కడికి రావాలి అంటే స్టెప్స్ ఎక్కి రావచ్చు, లేకపోతే పార్కింగ్ ఏరియా నుండి ఫ్రీ షటిల్స్ ఉంటాయి, పైకి తీసుకువచ్చి డ్రాప్ చేస్తారు. ఫస్ట్ నేను ఇదేదో నార్మల్ టూరిస్టిక్ అట్రాక్షన్ అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చాక ఈ ప్లేస్ చూసి షాక్ అయ్యాను. అస్సలు మిస్ అవ్వకండి, మీరు చియాంగ్ రాయ్ వస్తే మాత్రం దిస్ ప్లేస్ ఈజ్ రియల్లీ బ్యూటిఫుల్. మొత్తం 3 టెంపుల్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా ఒక టెంపుల్, ఇంకొక టెంపుల్, వెనకాల పెద్ద బుద్ధుడి విగ్రహం ఉంది కదా ఒక టెంపుల్.
అక్కడి నుండి లలిటా కెఫేకి వెళ్ళాము. ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ చూసే కెఫే ఇది. నేను అనుకున్న దానికన్నా కూడా చాలా బాగుంది. ముందుగానే కాల్ చేసి రిజర్వ్ చేసుకోవాలి ఇక్కడికి రావాలి అంటే. ఎంట్రీ టికెట్ వచ్చేసి 60 బాట్స్, అంటే ఒక 150 రూపీస్. ఇట్స్ వర్త్, ఎందుకంటే అక్కడ కెఫేలో ఏమైనా తీసుకుంటే టికెట్ అమౌంట్ రెడ్యూస్ చేస్తారు. అసలు కెఫే కంటే ఒక భూలోక స్వర్గంలా అనిపిస్తుంది. ఇక్కడ బ్యూటిఫుల్ ఫ్లవర్ గార్డెన్, మ్యాన్ మేడ్ వాటర్ ఫాల్స్ చాలా బాగుంటుంది. కెఫేలో కేక్స్ ఇంకా ఫుడ్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. థాయిలాండ్ వచ్చినప్పుడు ఈ కెఫేని మీ బకెట్ లిస్ట్లోకి యాడ్ చేసుకోండి, అస్సలు మిస్ అవ్వకండి. కెఫేలోనే సూపర్ ఉంది కదా అసలు. ఇక్కడ ఫిష్లు ఉన్నాయి చూడండి, కనిపిస్తున్నాయా మీకు? ఒకసారి చీకటి పడ్డాక లైటింగ్లో ఎలా ఉంటుంది అని చూడటానికి ఇంకా కెఫే నుంచి వెళ్ళిపోయే ముందు ఒకసారి వచ్చి చూస్తున్నాము. బ్యూటిఫుల్ ఉంది. చక్కగా ఈవినింగ్ టైంలో వస్తే డే అండ్ నైట్ టైం రెండు చూసుకోవచ్చు. 8 వరకు ఓపెన్ ఉంటుంది కెఫే. సో అప్పటి వరకు చక్కగా సరదాగా ఎంజాయ్ చేయొచ్చు. చూడండి, అన్ని రియల్ ఫ్లవర్స్. దేవుడి మందిరం లాగా కూడా పెట్టారు ఇక్కడ. Oh my god, look at this. This is just beginning of Thailand series. చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేశాను, మీకు చూపించడానికి నేను రెడీ. సో నెక్స్ట్ ఎపిసోడ్స్ మిస్ అవ్వద్దు అంటే బెల్ బటన్ ప్రెస్ చేసి ఉంచండి, ఎందుకంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసి మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది కాబట్టి. అలాగే వీడియోకి హైప్ ఇవ్వండి. చాలా బాగుంది కదా. That's it for today's video. See you again in next episode of Thailand series. If you like this video, please do like, share, comment and subscribe to my channel Karthik Kites. Bye, mala next video lo kaluddam.